హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం నోట్లో వెన్నలా కరిగిపోయే పెసర మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పెసర మురుకుల కోసం ముందుగా కుక్కర్లో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా నీళ్ళేమీ పోయొద్దండి. ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకుని దీంట్లో 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. పిండిని ఈ విధంగా తట్టుకుంటూ నిండుగా తీసుకోవాలి. పైపైన కాకుండా కరెక్ట్గా కొలిచి తీసుకోవాలి. 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. అరకప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది. చక్కగా జల్లించి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, కలోంజీ అంటారు కదా, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్లో సగం ఇంగు కూడా వేసుకుని కలుపుకోవాలి. మీ దగ్గర నల్ల జీలకర్ర లేకపోతే 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెన్న కూడా వేసుకుని కలుపుకోవాలి. వెన్నకి బదులుగా మీరు 2 స్పూన్లు వేడి వేడి నూనెైనా వేసుకోవచ్చు. ఈ వెన్న పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో బాగా రబ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే నీళ్లు పోయొద్దండి. పిండిని కలుపుకున్న తర్వాత అవసరమైతేనే నీళ్లు పోసి కలుపుకోవాలి. అలాగే పిండిని సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. పిండి గట్టిగా అనిపిస్తుంటే కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోస్తున్నాను. అవసరమైతేనే నీళ్లు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసి మళ్ళీ బాగా కలుపుకొని అవసరమైతేనే మరి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. నాకైతే 1 టేబుల్ స్పూన్ నీళ్లు సరిపోయాయి. పిండిని చూడని విధంగా గట్టిగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలిపేశారంటే నూనె పీల్చేస్తాయి మురుకులు. అలాగే మురుకులు నూనెలో వత్తినప్పుడు విడిపోతాయి. పిండి చూడని విధంగా గట్టిగా కలుపుకోవాలి. మురుకుల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగేలోపు మనం మురుకులను ఒత్తేసుకుందాము. ఈ విధంగా మురుకులు గొట్టంలో స్టార్ ప్లేట్ని ఉంచేసి తగినంత పిండిని పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ మీద ఈ మురుకులను ఒత్తేసుకోవచ్చు. నేనైతే చిన్న ప్లేట్స్ తీసుకుని వాటికి కొంచెం నూనె రాసి ఈ విధంగా చిన్న మురుకుల్లాగా వేస్తున్నాను. ఓపెన్ అయిపోకుండా చివర్లో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒక వాయికి సరిపడా మురుకుల్ని వేసేసుకుని రెడీగా పెట్టుకుంటే నూనెలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ మురుకుల్ని వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసుకోండి. అలాగే వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా కాలనివ్వండి. ఇవి కాలేలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా మురుకుల్ని ముందే ఒత్తి పెట్టేసుకుంటే మురుకులు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ప్లేట్కి వెనక వైపున కొంచెం నూనె రాస్తే నూనెలో వేసినప్పుడు ఈజీగా జారిపోతాయి. చూడండి నురగలు తగ్గాయి కదా. ఇలా తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మురుకులు కాలడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఈ పైన వచ్చే నురగలు పూర్తిగా తగ్గేంత వరకు వీటిని బాగా కాలనివ్వాలి. మురుకులు చక్కగా కాలాయి, నురగలు కూడా తగ్గాయి కదా. ఈ విధంగా కాలితే సరిపోతుంది. చూడండి చక్కగా వచ్చాయి కదా మురుకులు. ఇలా బాగా కాలాక ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసుకుని మీరు కావాలంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. మీకు మురుకులు ప్లేట్తో వేయడం కష్టంగా ఉంటే ఈ విధంగా చేతిలోకి తీసుకుని నిదానంగా వేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా వేసుకోవచ్చు. నూనెకి సరిపడా వేసుకోండి. ఇవి కాలడానికి టైం పడుతుంది కాబట్టి నూనెకి సరిపడా వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మురుకులన్నీ చేసుకోవాలి. మనకి వీలు కుదిరినప్పుడు ఇలాంటి మురుకులు లాంటివి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పంపించడానికి కానీ స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. అంత బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ పెసర మురుకుల్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.